హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ టైమ్ ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ వీడియో చూపించాను కదా! దాని కంటిన్యూషన్ అనమాట. దాని కంటిన్యూషన్ అనుకోవచ్చు, దాని తర్వాత అనుకోవచ్చు. నేను అందులో ఎలాగా ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకుంటానని చూపించాను. అందులో మోస్ట్‌లీ నేను మొత్తం కాటన్ బ్యాగ్సే యూజ్ చేశాను. వాటి వల్ల ఏంటంటే కొంచెం ఫంగస్‌లా వచ్చేసి ఒక్క వెజిటబుల్ పాడైపోయినా మొత్తం అన్నీ పాడైపోవడం అలా జరుగుతున్నాయి. సో, చాలా థింక్ చేసి మరీ ఆలోచించి తీసుకుందామా వద్దా అనుకున్నాను. సరిపోతాయా లేదా? వెజిటబుల్స్ ఏమో ఎక్కువ. ఈ చిన్న చిన్న వాటిలో ఏం సరిపోతాయని చెప్పేసి ఇన్ని రోజులైతే డిలే చేశాను. బట్ ఒకసారి ట్రై చేద్దాము. సరిపోకపోతే రిటర్న్ పంపించేద్దాం అన్న టైప్‌లో ఆర్డర్ చేశాను. నేను 3 టైప్స్ చేశాననమాట. ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ బాక్సెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఎంఎల్ కూడా ఎక్కువుందనమాట. ఒక ఫస్ట్ చూపించాను కదా! స్క్వేర్ టైప్ బాక్స్ అందులో వచ్చేసి 2800 ఎంఎల్ అలా ఉంది. సో, చాలా ఎక్కువొచ్చిందనమాట. ఈజీగా హాఫ్ కేజీ సరిపోతుంది. అండ్ ఇవొచ్చేసి ఇంకొకటి ప్యాక్ ఆఫ్ 6 తీసుకున్నా నేను. ఇవి కూడా ఈజీగా కేజీ ఆర్ ముప్పావు కేజీ ఈజీగా సరిపోతాయి. అండ్ ఇవి కూడా డ్రైనర్స్ కూడా తీసుకున్నా. ఇవి మోస్ట్‌లీ నేను లీఫీ వెజిటబుల్స్ కోసమని తీసుకున్నాను. లీఫీ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అవి వేసుకుంటాం కదా! వాటికి సరిపోతాయి అన్న టైప్‌లో అయితే ఇవి ఆర్డర్ చేశాను. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసాయి. ఇదొచ్చేసి మధ్యలో ఉన్నాయి కదా! ఆ బాక్సెస్ 1800 ఎంఎల్ అనమాట. ఈ ఈ స్మాల్ బాక్సెస్ వచ్చేసి పొడుగ్గా ఉన్నాయి. 1500 ఎంఎల్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నేను ఇక్కడేమో ఆ రోజు బెండకాయలు ఎక్కువే తీసుకున్నాననమాట. హాఫ్ కేజీకి ఎక్కువే ఉంటాయి. చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మొత్తం అన్నీ నీట్‌గా ప్లేస్ చేసుకున్నాననమాట. అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను. సరిపోయి నీట్‌గా. నెక్స్ట్ ఈ బాక్స్‌లో ఏంటంటే కిందన డ్రైన్ అవ్వడానికి ఏం లేదు కదా! వాటర్ మొత్తం బాక్స్‌లోంచి బయటికెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కిందన వైట్ కలర్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా! మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా! ఆ టిష్యూ పేపర్స్‌లో కిందన వేసేసి దానిపైన వెజిటబుల్స్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అంటే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది కాబట్టి వెజిటబుల్స్ త్వరగా కుళ్ళిపోవు అన్న టైప్‌లో వేసుకున్నాను. బట్ ఏంటంటే దొండకాయలయితే కుళ్ళిపోవట్లేదు. బట్ ముగ్గిపోతున్నాయన్నమాట. అంటే మేబీ ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఏయడం వల్ల ఏమైనా ముగ్గిపోతున్నాయేమో అనిపిచ్చింది. త్వరగా ముగ్గిపోతున్నాయి. నేను అరటికాయలు అవి కూడా పెడుతున్నాను గదా! అవి ఏమి ముగ్గిపోలేదు. చక్కగా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఒక్క దొండకాయలు మాత్రం త్వరగా ముగ్గిపోతున్నాయి. మేబీ దానికోసం ఏదైనా ప్లాన్ చేయాలి. దొండకాయల కోసం వేరే విధంగా మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులొస్తాయని జెప్పేసి. వాళ్ళేమో రైతు బజార్‌లో అసలు ఏరుకోనివ్వరనమాట. అసలు టచ్ చేయనివ్వరు. వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. వంకాయలైనా, దొండకాయలైనా సరే, కుళ్ళిపోయినా సరే మనం అసలు టచ్ చేయకూడదనమాట. ఎందుకంటే అవి తక్కువ కాస్ట్ ఉంటాయి. ఇంకేం ఏరుతారు ఏరకూడదు అలాగా అని చెప్తారనమాట. సో, అందుకోసం ఏరే ఛాన్స్ ఉండదు. వాళ్ళేమిస్తే అవే తీసుకురావాలి. మరి అవి నేను తెచ్చేటప్పుడే ముగ్గిపోయొస్తున్నాయో మరి ఏంటనేది తెలీదు. బట్ త్వరగా ముగ్గిపోతున్నాయి. ఇక్కడ టమాటాలయితే నేను షాకు. నేను ఒకవైపు చదువుతుండే మా పాప టమాటాలు బాక్స్‌లో ఏసింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు టమాటాలు సరిపోవేమో దీనికోసం సెపరేట్‌గా ఓపెన్ బాస్కెట్ లాగా తీసుకుందాము. ఓ పక్కన ప్లేస్ చేసి పెట్టేస్తే ఈజీగా తీసుకోవచ్చు కదా అనుకున్నా. బట్ మా పాప ఏం చేసిందంటే పెట్టేసింది. అయితే నేను ఏంటి కేజీ సరిపోతుందా అనేసి అనుకున్నా. బట్ ఈజీగా సరిపోయింది చూస్తున్నారు కదా! అయితే మళ్ళీ అవన్నీ కింద వంపేసి మళ్ళీ కిందన డ్రైనర్ కూడా పెట్టేసి దానిపైన మళ్ళీ టమాటాలు ప్లేస్ చేసి పెట్టేసాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒకే బాక్స్‌లో పెట్టేసాము. దానివల్ల అనుకుంటా ఎక్కువ రోజులైతే లేదు. పుదీనా త్వరగా పాడైపోయిందనమాట. పుదీనా పాడైపోవడం వల్ల కొత్తిమీర కూడా త్వరగా స్పాయిల్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ నుంచి 2 ఒక దాంట్లో పెట్టకూడదు. నెక్స్ట్ పుదీనా గూడా ఏంటంటే లీవ్స్ ఉంటాయి గదా! లీవ్స్ సెపరేట్ చేసేసి పెడితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటదేమో మేబీ. నేను డైరెక్ట్‌గా పెట్టేసాను స్టీమ్స్‌తో సహా. అందుకే పాడైపోయి ఉండొచ్చనుకుంటున్నాను. చూసారు గదా! ఆల్మోస్ట్ నేను వెజిటబుల్స్ తీసుకురాగా ఇంకా చాలా బాక్సెస్ ఉండిపోయాయన్నమాట. సో, అందుకోసం అయి పక్కన పెట్టేసాను. ఇంకా ఒక్కొక్క రోజు ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్క రోజు తక్కువ అవ్వచ్చు కాబట్టి ఏం పాడైపోవు. మొన్న తీసుకున్నప్పుడైతే మొత్తం బాక్సెస్ అన్నీ ఫుల్ అయిపోయాయన్నమాట. అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చేసాడు మా హస్బెండ్. అండ్ బిఫోర్ ఉండే మ్యాట్స్ కూడా అన్నీ చేంజ్ చేసేసాను. మొత్తం ఫ్రిడ్జ్ అంతా అసలు లైటింగ్ లేకుండా డిమ్‌గా ఉన్నట్టు ఫీలింగొస్తుంది. సో, అందుకోసమని మరీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకూడదు. అలా అని మరీ ఓవర్ కలర్స్‌గా వద్దు అని చెప్పేసి ఇలా వైట్ కలర్‌లో సింపుల్‌గా ఉన్న ఫ్లవర్స్ తీసుకొని అక్కడ మెజర్ చేశాను కదా! ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. కాస్ట్ ఎక్కువ మీన్స్ రూ. 233 అలా పడింది. బట్ చాలా ఎక్కువొచ్చిందనమాట. మళ్ళీ చిన్నది ఆర్డర్ చేసుకొని తర్వాత వేస్ట్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకోవడం ఎందుకని ఒకేసారి పెద్దది ఆర్డర్ చేశాను. మొత్తం అంతా ఇలాగా అంటిచ్చేసా. అంటే ఇది ఎక్కడైతే మూవ్ అయిపోతుంది అన్నట్టు అనిపిస్తే అక్కడ నేను ప్లాస్టర్ అంటిచ్చేసాననమాట. చూస్తున్నారు గదా! ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో. పైనేమో ఇలా ఉండేది బిఫోరు. మొత్తం ఫ్రిడ్జ్ అంతా అలా పెట్టేసరికి మొత్తం లైటింగ్ అంతా మూసేసినట్టు అయిపోయింది. బట్
ఇంకా మొత్తం అంతా చేంజ్ చేశాక లాస్ట్ ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదా! కిందనైతే ఇలాగ 4 బాక్సెస్ ఉంటాయి. 4 బాక్సెస్‌లో 3 బాక్సెస్ అలా అలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ సైడ్స్ మేమైతే వాటర్ బాటిల్స్ అస్సలు యూజ్ చేయమండి. సో, అందువల్ల అనుకుంటా మేబీ మాకు ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అలా యూజ్ చేస్తారు కాబట్టి సరిపోదు. మేము అసలు వాటర్ బాటిల్స్ కూడా పెట్టం కాబట్టి మాకు ఆ ఏరియా అంతా ఈజీగా సరిపోతుందనమాట. చిన్న ఫ్రిడ్జ్ అయినా నీట్‌గా ఆర్గనైజ్ చేసాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినంటే ఒక పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. చాలా నీట్‌గా ఉంది గదా! అన్నట్టు అనిపిస్తుంది. ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఎక్స్‌ట్రా ఇది ఆల్రెడీ చూపించాను నేను లాస్ట్ టైమ్ వీడియోలోనే. ఇది గూడా నేను ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను. అక్కడ ఇందాక చూపించాను కదా! వెజిటబుల్స్‌కి కిందన అడ్జస్ట్ చేసుకునేది ఉంటది. నేను డైరెక్ట్‌గా తీసేసాను. ఎందుకంటే అది ఉంటే లిమిటెడ్‌గా కూలింగ్ వెళ్తుంది లోపలికి. మనం ఆల్రెడీ డైరెక్ట్ వెజిటబుల్స్ పెడితే కొంచెం ఎళ్ళినా పర్వాలేదు. మనం అందులోని బాక్సెస్‌లో వేసి పెట్టాం గాబట్టి, ఇంక మొత్తం తీసేస్తేనే డైరెక్ట్ బాక్సెస్ కూడా కూల్ అవుతాయి అనిపిచ్చి, ఇంక మొత్తం అంతా తీసేసాను బయటికి. అండ్ తీసిన తర్వాత ఇక్కడైతే నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాననమాట. వెజిటబుల్స్ బాక్సెస్ అన్నీ కలిపి ఎక్కడియి అక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నాను. అప్పుడు నీట్‌గా అనిపిస్తుంది గదా! కొంచెం అని జెప్పి. చూసారు కదా! నెక్స్ట్ ఇంకొకటి అల్లం ఇప్పుడుకొచ్చి నేను ఫ్రిడ్జ్‌లోనే పెడతా. ఫస్ట్ నుంచి ఫ్రిడ్జ్‌లోనే పెడతా. బట్ ఎప్పుడు బాక్స్‌లో ఏసి పెట్టలేదు. డైరెక్ట్ హెయిర్‌కి ఉండేలాగా అంటే మష్రూమ్స్‌కి వస్తుంది గదా! కిందన ట్రే. ఆ ట్రేలో వేసి పెట్టేసేదాన్ని. బట్ ఇప్పుడు బాక్స్ ఉంది గదా! అని చెప్పేసి బాక్స్‌లో ఏసి పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఏమైందంటే కొంచెం పైన వైట్‌గా బూజులా అనిపిచ్చింది. సో, ఓకే. అయితే మూత పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి మూత తీసేసి ఓన్లీ బాక్స్‌లో ఏసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు అల్లం గూడా ఫ్రెష్‌గానే ఉంటుంది. చూసారు కదా! ఫైనల్ లుక్ మొత్తం లోపల బయట గూడా ఎక్కడ గూడా ఇంక ఆపలేదనమాట. మొత్తం ఏసేసాను కవరేసిన తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బా నచ్చింది నాకు. ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకెలా అనిపిచ్చిందో గూడా కామెంట్ జేయండి. నాకైతే చాలా బా నచ్చింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను అదొక వైబ్‌లా అనిపిస్తుందనమాట. ఫుల్లు వైట్ అండ్ వైట్ వెలుతురుగా ఉండేసరికి చాలా బా నచ్చింది. అండ్ నేను పాతవి తీసేసాను గదా! అవి బానే ఉన్నాయి. పడేయాలనిపియలేదు. సో, అందుకోసమని నా దగ్గర ఇలాగా వెజిటబుల్ బాస్కెట్‌లా ఉన్నాయన్నమాట. సో, అందుకోసమని జెప్పేసి అందులో పేపర్స్ యూజ్ చేసేదాన్ని బిఫోరు. ఇంకా పేపర్స్ ఎందుకు యూజ్ చేయడం అని జెప్పేసి ఇవి ఉన్నాయి గదా! అని జెప్పి ఇవే కట్ చేసేసి అందులో వేసేసాను. అంటే ఏమైనా కొంచెం కుళ్ళిపోయినా జస్ట్ వాటర్‌లాగా మచ్చలేమైనా ఉన్నాయి వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు కదా! పేపర్స్ పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇలా అయితే చేసేసుకున్నాను. అండ్ అదే రీయూజబుల్ చేసేస్తున్నా అనమాట. పాడేయడం ఇష్టం లేక అంతే. నెక్స్ట్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదా! ఆయిల్ కింద కూడా ఎక్కువ ఆయిల్‌లా పట్టేస్తుంది కాబట్టి మిగతాయి ఏం వేసినా అంటుకుపోతుందని చెప్పేసి ఇదే వేసేసాను నేను కూడా. ఇదైతే ఈజీగా వీక్లీ వన్స్ ఒకసారి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటే త్వరగా పోతుంది కదా! జిడ్డు కూడా పట్టదని చెప్పేసి ఇదే వేసుకున్నాను. నాకు లుక్ అయితే ఫ్రిడ్జ్ మొత్తం వేసాక నాకింకా ఇంత అయితే మిగిలింది. ఏదైనా కబోర్డ్స్‌లో యూజ్ చేసుకోవచ్చు కానీ నేనేం యూజ్ చేయలేదు. పక్కన పెట్టేసాను. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందనుకుంటున్నాను. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ మీకెలా అనిపించింది? అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.